నేటి పునీతులు పునీత మాక్సిమిలియను కోల్బే గారు. పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందువారి నొసటిపై గుర్తు పెట్టుము. బుధవారం, ఆగస్టు 14, 2024. మొదటి పట్టణం యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 7 మరియు 10వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. అంతట నేను వినుచుండగా అతడు నగరమును శిక్షించువారలారా, మీరిచ్చటికి రండు, మీ శిక్షాయుధములను కూడా కొనిరండు అని బిగ్గరగా అరచెను. వెంటనే వెలుపలి వైపుననున్న దేవాలయపు ఉత్తర ద్వారము నుండి 6 మనుష్యులు శిక్షాయుధములతో వచ్చిరి. వారిలో ఒకడు నారబట్టలు తాల్చి వ్రాత పరికరములను నడుమునకు కట్టుకుని ఉండెను. వారెల్లరూ వచ్చి కంచుబలిపీఠము వద్ద నిలుచుండిరి. అంతవరకును జీవుల మీద నిలిచియుండిన ఇశ్రాయేలు దేవుని తేజస్సు పైకి లేచి ఆలయ ప్రాంగణము చెంతకు వచ్చెను. అతడు నారబట్టలు తాల్చియున్న వ్యక్తిలో, నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందువారి నొసటిపై గుర్తుపెట్టుము అని అనెను. నేను వినుచుండగా అతడు ఇతర మనుష్యులతో, మీరును ఇతని వెంట నగరములోనికి పోయి ఎల్లరిని వధింపుడు. ఎవరి మీద జాలి చూపకుడు, ఎవరిని వదిలివేయకుడు. వృద్ధులను, యువతీ యువకులను, తల్లులను, పిల్లలను చంపివేయుడు. కాని నొసటి మీద గురుతున్న వారిని మాత్రము ముట్టుకొనకుడు. నా దేవలము వద్దనే పని మొదలు పెట్టుడు అని చెప్పెను. కనుక వారు దేవలము వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి. అతడు వారితో, మీరు దేవలమును అపవిత్రము చేయుడు, దాని ఆవరణములను శవములతో నింపుడు, పని మొదలు పెట్టుడు అని అనెను. కనుక వారు నగరమున ప్రజలను చంపసాగిరి. ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థానమును వదలి ఆ జీవుల మీదికి వచ్చెను. నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేలమీది నుండి లేచెను. చక్రములను వానితో పాటు కదలెను. అవి దేవలము తూర్పు ద్వారము వద్ద ఆగెను. ప్రభువు తేజస్సు వానిపై నుండెను. అవి పూర్వము కెబారు నదిచెంత ఇశ్రాయేలు దేవుని క్రిందనున్నట్లుగా నాకు కనిపించిన జీవులేనని నేను గ్రహించితిని. వానిలో ప్రతిదానికి 4 మొగములు 4 రెక్కలు ఉండెను. ప్రతి రెక్క క్రింద మనుష్య హస్తము వంటిది ఉండెను. వాని మొగములు నేను కెబారు నదిచెంత చూచిన మొగాల వలె ఉండెను. అవి తిన్నగా ముందునకు నడచిపోవుచుండెను. ఇది ప్రభువు వాక్కు.